320 కిలోమీటర్స్ సోలో బైక్ రైడ్ హైదరాబాద్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి బొగోతా వాటర్ ఫాల్స్. ముందు రోజు రాత్రి నేను పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే మార్నింగ్ నేను లేచేది 4:30-5కి పెట్రోల్ బంక్స్ ఉంటాయో లేవో అనేది నాకు తెలీదు. సో నేను ముందు జాగ్రత్తకి నైటే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని పెట్టేసుకున్నా. సిటీ ఇంకా పూర్తిగా వేకప్ అవ్వలేదు. రోడ్స్ ఆల్మోస్ట్ ఎంటీ, వెదర్ కూడా సూపర్ ఉంది. ఇలా ఎర్లీ మార్నింగ్ రైడ్ చేయడంలో ఉండే ఫీలింగే వేరు. అది మాటల్లో చెప్పడం కూడా కష్టమే. కొంచెం డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ కనిపించిన షాప్స్ అన్ని ఇంకా ఓపెన్ చేయలేదు. కొన్ని ప్లేసెస్ లో టిఫిన్ రెడీ చేస్తున్నారు, కానీ మళ్ళీ అవి రెడీ అయ్యే వరకు వెయిట్ చేస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి స్టార్ట్ అయిపోతున్నా. సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక చూద్దాం అనుకున్నా. రైడ్ అలాగే కంటిన్యూ చేశా. ఇలా ఆల్మోస్ట్ 40-50 కిలోమీటర్స్ వచ్చేసా, కానీ దారిలో ఒక్క టిఫిన్ సెంటర్ కూడా నాకు కనిపించలేదు. ఫైనల్ గా టోల్ గేట్ దాటిన తర్వాత ఒక చిన్న టిఫిన్ సెంటర్ కనిపించింది. అక్కడే ఒక 2 బోండా 2 ఇడ్లీ తీసేసుకొని టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసా. టిఫిన్ కొంచెం యావరేజ్ గానే ఉంది, కానీ పర్లేదు. ఇప్పుడు మనం ఇది టిఫిన్ ఎలా అయినా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మనకి టిఫిన్ సెంటర్ ఎక్కడ దొరుకుతుంది అనేది మనకి తెలియదు. కాబట్టి ఇక్కడే నేను టిఫిన్ ని కంప్లీట్ చేసేసా. బ్యాక్ సైడ్ టైర్ లో కొంచెం గాలి తక్కువ అనిపించింది, సో అక్కడే పంచర్ షాప్ ఉంటే అక్కడే గాలి కొట్టించేసుకున్నా. చాలా మందికి వరంగల్ అంటే ఒక సిటీ మాత్రమే, కానీ తెలంగాణ హిస్టరీలో వరంగల్ కి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. అలా వరంగల్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ భువనగిరికి అయితే రీచ్ అయిపోయా. ఆల్మోస్ట్ 3 అవర్స్ జర్నీ తర్వాత వరంగల్కి అయితే రీచ్ అయిపోయా. 13th సెంచరీలో కాకతీయ ఎంపైర్స్ కి వరంగలే క్యాపిటల్. ఆ కాలంలో ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రోజు కూడా ఆ చరిత్రకి గుర్తుగా చాలా మూమెంట్స్ ఇక్కడే నిలబడిపోయి ఉన్నాయి. టెంపుల్ నుంచి బయటకు వచ్చి రైడ్ స్టార్ట్ చేశా. ఇంకా బొగతాకి దాదాపు 130 కిలోమీటర్స్ ఉంది, కానీ జర్నీ ఎప్పుడు మనం అనుకున్నట్టు జరగదు కదా. కొంచెం దూరం వెళ్ళగానే బైక్ నెంబర్ ప్లేట్ విరిగిపోయింది. మళ్ళీ వరంగల్ కి తిరిగి వచ్చి నెంబర్ ప్లేట్ షాప్ కోసం వెతికా, కానీ అప్పుడే మార్నింగ్ కాబట్టి చాలా షాప్స్ ఓపెన్ చేయలేదు. కానీ ఆ టైంలో మొత్తం అన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. 1 గంటకి పైగానే నేను వెయిట్ చేసా. వెయిట్ చేసిన తర్వాత ఒక షాప్ అతను ఓపెన్ చేశాడు. వెంటనే నెంబర్ ప్లేట్ ఫిట్ చేయించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయా. వరంగల్ దాటాక రోడ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ట్రాఫిక్ ఆల్మోస్ట్ ఏం లేదు. చుట్టూ గ్రీనరీ, మధ్యలో చిన్న విలేజెస్, తర్వాత మళ్ళీ ఫారెస్ట్. ఈ రూట్ లో రైడ్ చేస్తుంటే డెస్టినేషన్ కంటే జర్నీనే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నా. కొంచెం లోపలికి వెళ్ళాక ఫోన్ సిగ్నల్ కూడా ఆల్మోస్ట్ పోయింది. మ్యాప్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అప్పుడే అర్థమైంది మనం నిజంగానే అడవిలోకి వచ్చామని. కానీ అక్కడ ఉన్న లోకల్ మనుషులు నాకు హెల్ప్ చేశారు అనమాట. ఒక 3 మెంబర్స్ అటు సైడే వెళ్తుంటే నాకు దారి చూపించారు. అండ్ ఫైనల్ గా బొగతా వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాను. ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎంట్రీ టికెట్ తీసేసుకొని 50 రూపీస్ మనిషికి తీసుకుంటారు. అలా 10 మినిట్స్ వాకింగ్ చేస్తే మనకి వాటర్ ఫాల్స్ వచ్చేస్తుంది, అంతే. ఎవరైనా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఉంటే మాత్రం అక్కడ ఇలాంటి వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ లో ఎక్కితే అవి వాళ్ళే వాటర్ ఫాల్స్ దగ్గరికి డైరెక్ట్ గా తీసుకెళ్లిపోతారు. ఇన్ని గంటల ప్రయాణం తర్వాత ఫైనల్లీ బొగతా వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నా. ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో సార్లు చూసిన ప్లేస్ ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంది.
ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, యూట్యూబ్స్ లో చూసి అంటే అక్కడున్న వాటర్ ఫ్లో వేరేది, ఇక్కడ ఉన్న వాటర్ ఫ్లో చాలా డిఫరెంట్ ఉంది. కాకపోతే ఇక్కడ ఫ్యామిలీ కానీ చిన్న పిల్లలు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి లైన్ చూసుకుంటే ఇక్కడ సైడ్ మొత్తం ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో వచ్చి మంచిగా టైం పాస్ మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ వాటర్ కి అయితే ఎల్లో చేయడం లేదు. మీరు కూడా ఇక్కడికి రావాలని ప్లాన్ చేస్తుంటే జూలై స్టార్టింగ్ లో కాకుండా మంచి హెవీ రెయిన్స్ పడిన తర్వాత రండి. అప్పుడు వాటర్ ఫ్లో ఇంకా అమేజింగ్ గా ఉంటుంది. బొగోతా వాటర్ ఫాల్స్ అసలైన అందం అప్పుడే కనిపిస్తుంది. టోటల్ 640 కిలోమీటర్స్, ఒక బైక్, ఒక రోజు, కానీ లైఫ్ టైం గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్. ఇలాంటి మరిన్ని జర్నీ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త డెస్టినేషన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.